రాజైతే కావ్యని అలా చూస్తూ ఉంటాడు. కావ్య అయితే వాళ్ళ బావతో చాలా హ్యాపీగా, ఫ్రీగా మాట్లాడుకొని నవ్వుకుంటూ ఉంటుంది. అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అది చూసి రాజు అయితే ఏంటి వీళ్ళింత హ్యాపీగా ఉన్నారు, ఏంటి అక్కడ జరుగుతుందనేది చూస్తూ ఉంటాడు. అక్కడికి బామ్మ వచ్చి, "ఏంటి కావ్య, ఏంటి సంగతులు" అని చెప్తే వాళ్ళిద్దరూ అలా వాళ్ళ ముగ్గురు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. రాజుకి చేసినవన్నీ చెప్పుకుంటూ, నవ్వుకుంటూ ఉంటారు. ఇక రాజు అయితే మనసులో చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ టైంలో రాజు అంతరాత్మ వచ్చి, "ఏంటి బాస్, ఏం ఆలోచిస్తున్నావు? కావ్య వాళ్ళ బావని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుందని ఆలోచిస్తున్నావా? వాళ్ళ బావతో సంతోషంగా ఉండడం చూసి నువ్వు కుళ్ళుకుంటున్నావా?" అనేది అంటూ ఉంటాడు. "అలా ఇక్కడుండి కుళ్ళుకునే బదులు నీ మనసులో మాట చెప్పేయవచ్చు కదా" అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి రాజైతే, "నేనెందుకు చెప్పాలి? నేను తనసలు లవ్ చేయట్లేదనైతే" అంటూ ఉంటాడు. అలాంటప్పుడు తను వాళ్ళ బావతో హ్యాపీగా ఉంటే నీకేంటి ప్రాబ్లమ్? నువ్వెందుకు ఇక్కడ బాధపడుతున్నావు? నువ్వు నీ మొఖము చూసుకో ఎలా ఉన్నావు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి రాజైతే అలా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక అంతరాత్మ అయితే, "నువ్వు గానీ కావ్యకి నీ మనసులో మాట చెప్పుకోకపోతే తను నీతో విడాకులు తీసుకుని వాళ్ళ బావని పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళిపోవడం ఖాయం. నువ్విక్కడ ఒంటరిగా మిగిలిపోవడం ఖాయం" అనైతే రాజు అంతరాత్మ అయితే రాజుని బెదిరిస్తూ ఉంటుంది. దానికి రాజు అయితే, "అవునా కావ్య నన్ను వదిలి వాళ్ళ బావని పెళ్లి చేసుకుంటుందా" అనైతే మనసులో అనుకుంటూ ఉంటాడు. అయినా నేను చెప్పను అనైతే అంటూ ఉంటాడు. "నువ్వు చెప్పకపోతే కావ్యకి నీ మీద ప్రేమ ఎలా తెలుస్తుంది? నువ్వు విడాకులు ఇచ్చేస్తే వాళ్ళ బావని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది కదా" అనైతే అంటూ ఉంటాడు రాజు అంతరాత్మ.